రేషన్ షాపులో సంస్కరణల సాకుతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని ఎత్తివేయడం, సరుకుల సంఖ్య కుదించడంతో కమిషన్ తగ్గిపోయి డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంస్కరణల పేరుతో డీలర్లను వేధింపులకు గురిచేస్తున్నారని రేషన్ డీలర్ల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అనేకసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోవడంతో చివరకు ఆందోళన బాటపట్టారు. రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం పొందే వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 1 నుంచి రేషన్ షాపుల బంద్ నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. రేషన్ షాపుల్లో సంస్కరణల సాకుతో డీలర్లను వేధింపులకు గురిచేస్తున్నారని రేషన్ డీలర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్రమాలకు చెక్ పెట్టాలంటూ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను ఏర్పాటు చేసి డీలర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీటీఎస్ బియ్యం అక్రమ రవాణా సాకుతో ట్రాన్స్పోర్టర్లను, రేషన్ డీలర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. కార్డుల క్రమబద్ధీకరణ, బినామీ డీలర్ల తొలగింపు, ఈ-పాస్ విధానం అమలు పేరుతో డీలర్ల ఆదాయం కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దశల వారీగా సరుకుల సంఖ్య కుదించారని, ప్రస్తుతం బియ్యం మాత్రమే సరఫరా అవుతుందని రేషన్ డీలర్లు చెప్తున్నారు. బియ్యంపై వచ్చే కమిషన్తో రేషన్ షాపులు నిర్వహణ సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా అవమానకర పద్ధతిలో అధికారులు వ్యవహరించడంపై డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ అమర్చిన తరువాత అక్రమాలకు అవకాశం లేకపోయినా రేషన్ డీలర్లపైన నిరంతర నిఘా పెట్టడంతో సమాజంలో చులకనైపోతున్నామని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం పొందే వ్యవస్థను ఏర్పాటు చేయాలని రేషన్ డీలర్ల సంఘాలు కోరుతున్నాయి. మా గవర్నమెంట్ ప్రతి 16 సంవత్సరాల నుంచి కూడా కింటాకి 20 రూపాయల కమిషన్ ద్వారా మేము నడిపిస్తున్నాం షాపులు. దాంట్లో హమాలీకి కింటాకి 10 రూపాయలు పోతాయి. 10 రూపాయలు మాకు వచ్చేది. దాని తరుగులు కింటాకి వచ్చి 2 కేజీలు వెళ్తాయి. తర్వాత ఇంతకుముందు మాకు 9 రకాల ఐటమ్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కేవలం రైస్ ఒకటి ఇచ్చి మమ్మల్ని షాప్ మెయింటైన్ చేయాలంటే ఇంటద్దె 3,500 ఇంటద్దె అవుతుంది, గుమస్తా 3,500 అవుతుంది, హమాలీ ఖర్చు వచ్చి 1,500 అవుతుంది. మాకు వచ్చేది 150 క్వింటాల రైస్ నాకు వచ్చేది అంటే నా కమిషన్ ఎంత వస్తుంది? 2,300 రూపాయలు కమిషన్ వస్తుంది. దాంట్లో మనకు హమాలి డబ్బులు పోయి అన్నీ పోతే మాకు నెలకు 5-6 వేలు పెట్టాల్సి వస్తుంది ప్రతి షాపులను కూడా. కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని దయవుంచి మాకు గౌరవవేతనం ఇప్పించాలని మేము కోరుతున్నాము. జూలై 18 ఆల్ ఇండియా బంద్ ఉంది. రేషన్ డీలర్స్ ఆల్ ఇండియా బంద్. ఆల్ ఇండియాలో మన అంటే ఢిల్లీలో ధర్నా ఉంది, జంతర్ మంతర్ వద్ద ధర్నా ఉంది మాది. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రేషన్ సరుకులు తగ్గిపోవడంతో తమకు వచ్చే కమిషన్ కూడా తగ్గిపోయిందని, షాపు నిర్వహణ కుటుంబ పోషణ భారంగా మారిందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,500 వరకు ఉన్న చౌక ధరల దుకాణాలపై 50,000కు పైగా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రేషన్ డీలర్ల జీవనం దుర్భరంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలోనే రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. మా రాష్ట్ర లీడర్లు ఏవైతే కోరుచున్నారో మాకు కమిషన్లు ఇస్తే మా కమిషన్లు చాలవు, మా కమిషన్లు ఇప్పటికే మాకు చాలా బాధగా ఉన్నది, మేము బతకలేకపోతున్నాము, మేము పేదవాళ్ళము, ఇప్పటికి కూడా రేషన్ షాపులో తగ్గినప్పుడు కూడా డీడీ కట్టలేని పొజిషన్లో కూడా మాకు రేషన్ షాపులు ఉన్నారు. కాబట్టి దయచేసి మమ్మల్ని ఆలోచించి గవర్నమెంట్ తక్షణమే మా యొక్క రాష్ట్ర లీడర్లు అయితేమి, జిల్లా లీడర్లు అయితేమి, మరి స్టేట్ లీడర్లు అయితేమి తీసుకునేటువంటి పొజిషన్ని దయచేసి ఆలోచించి మమ్మల్ని కూడా మరి మాకు ఎంతో కొంత మేము అడిగినంత 30,000 కాకుండా ఎంతో కొంత గౌరవవేతనం ఇచ్చి మమ్మల్ని కాపాడతారని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వ ప్రజాస్వామ్య అధికారులను ధన్యవాదాలతో తెలుస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులను మూసివేసి అమితుమి తేల్చుకుంటామని రేషన్ డీలర్లు హెచ్చరించారు. For more updates, please subscribe 99 TV Telugu.